అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మీరు బాగున్నారని నేను సంతోషిస్తూ తిరిగి ఈ ఆత్మీయ ఆహారాన్ని ఈ రోజున మీకు పంచిపెట్టడానికి సిద్ధపడ్డాను. మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఈ మాటలను విని నడుచుకోవాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రొద్దున కూడా నాతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏమన్నాడంటే, నీవు నమ్మకస్తుడివేనా అని అన్నాడు. నేను నమ్మకస్తుడనే అని నేను దేవునితో అన్నాను. అయితే నేను చెప్పే వాక్యాల సారంగా నీవు జీవిస్తున్నావా లేదా నిన్ను నీవు ఒకసారి పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను అని దేవుడు నాతో అన్నాడు. సరే ప్రభువా, ఆ వాక్యాలు చెప్పు, నేను వింటాను అని నేను దేవునితో అన్నాను. ఆ వాక్యాలు చెప్పినప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చింది. నేను కొద్దిసేపు ఆలోచన చేస్తూ ఆగిపోయాను. అప్పుడు నేనేమో నమ్మకస్తుడు అని నేను అనుకుంటున్నాను, కానీ ఆయననేమో ఎన్నో విషయాల్లో నమ్మకస్తుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, మనము అనుకుంటాము మనము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నామని. మనకు దేవుడు మాట్లాడి చెప్పేంత వరకు ఏ విషయాల్లో మనం నమ్మకంగా లేమో మనకు అర్థం కాదు. నేను అదే విధంగా అర్థం కాకుండా నేను నమ్మకస్తుడనే అని దేవునితోనే అంటూ ఉన్నాను. కానీ దేవుడు అంటున్నాడు, కొన్ని విషయాలలో నీవు నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి నీవు ఎందులో పోగొట్టుకున్నావో ఈ వాక్యాల ద్వారా నీవు వింటూ ఉన్నావు. నాకు విన్నప్పుడు చాలా బాధేసింది, దుఃఖపడ్డాను. అయితే దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మీకు కూడా చెప్పాలని ఆశ కలిగి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనమందరము ఆయన ఇంటి వారమై ఉన్నాం. మనమందరము ఆయన కుమారులము, కూతుళ్ళము, ఆయన బిడ్డలము. మనమందరము కూడా నమ్మకముగా బ్రతకాలన్న ఆశ ఆ యేసయ్యకు. కాబట్టి ఆయన ఆశను మనము వ్యర్థం చేసుకోకుండా ఆయనకు నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈరోజు నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నానా, నమ్మకస్తురాలనేనా అని మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దేవుని దృష్టిలో నమ్మకంగా లేకపోతే మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ మాటలు ఈ రోజున క్రొత్తగా మీరు వినొచ్చు. నిజమే, మనని మనము మోసపోకుండా జాగ్రత్త పడాలని దేవుడు ఈ రోజున ఈ మాటలను మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నాకు చెప్పాలన్న ఆశతో మీతో పంచుకుంటూ ఉన్నాను. ఒకవేళ నీవు అనుకుంటే దేవుడు క్షమించగలడు. అయ్యా, నేను నీ దృష్టిలో నమ్మకంగా కనబడకపోతే ఈ రోజున నీవు నమ్మకస్తుడవు కాబట్టి నేను కూడా నమ్మకంగా ఉండాలని దేవుణ్ణి నీవు అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు. ప్రభు బిడ్డలమైన మనము, మన నుండి ఆయన కోరేది నమ్మకత్వం. కాబట్టి మనం ఏ పని చేసినా దాంట్లో నమ్మకముగా ఉండాలని కోరుతూ ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. ఆ వాక్య ప్రకారంగా మనము క్షమించబడితే మనము మార్పు చెందుతాం.
దేవునిలో మార్పు చెందుతాం. జాగ్రత్తగా వింటున్నారు కదా నా మాటలు. మనలో మార్పు రావడము అది దేవుడు చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు మన మీద కోపపడేవాడు కాదు. ఎప్పుడైనా కోపపడతాడండి దేవుడు? ఆయనలో కోపం ఉండదు, మనలో ఉంటుంది కోపం. దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను నమ్మకంగా ఉన్నవాన్ని, నమ్మకంగా ఉన్నదాన్ని, నీవు నమ్మకంగా ఉన్నావా అని దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, సేవకునితో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ మాటలను మీతో పంచుకుంటూ మీరు కూడా విన్నవారు, వింటున్నవారు నమ్మకంగా ఉండాలన్న ఆశ కలిగి, అది దేవుని ఆశ కలిగి నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు మనల్ని క్షమించేవాడు, దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించేవాడు. హల్లెలూయా. ఏంటండి? దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి మనము ఆయన దృష్టిలో నమ్మకస్తులమై జీవించాలని ప్రభువు కోరుతూ ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.